8 గంటలకు 27 మంది భక్తులు కూర్చుంటారు పెద్దమ్మవారి దగ్గర. పెద్దమ్మవారి దగ్గర కూర్చొని వాళ్ళు మీకు వాట్సాప్ ద్వారా మీ మంత్రాన్ని మీకు పంపిస్తారు. అంటే నీకు మంత్రం ఎక్కడి నుంచి వస్తుంది? పెద్దమ్మవారి సన్నిధి నుంచి నీకు వస్తుంది. అంటే ఆది పరాశక్తి నుంచి వస్తుంది. మీరు కూడా ఆ రోజున చక్కగా ఇంట్లో అర్చనము పూజ చేస్తారు కాబట్టి ఇంకా ప్రశాంతంగా కూర్చుంటారు. 8 గంటల నుంచి 8 గంటల 15 నిమిషాలు 15 మినిట్స్ లోపల మీకు మీ మంత్రం మీకు వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి 36 మంత్రాలు వస్తాయి. టకా టకా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. 35 to 36 వస్తాయి, కొట్టేస్తారు. అంటే మంగళవారం నాడు మీకు అష్టమి సుదినాన బాలా త్రిపుర సుందరికి ఇష్టమైనటువంటి 8 నాడు మీకు మంత్రం వస్తుంది బాబు. ఆ ఫస్ట్ మంత్రము నువ్వే చదువుకోవాలి. చూసారా, నేను PDF ఇచ్చిననుకో మీకు అందరూ చదువుతారు. నీ మంత్రం నువ్వే ముందు పఠించాలి. నీకు ఏ మంత్రం వస్తుందో నాకు కూడా తెలియదు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి శ్రీముఖి అని వచ్చింది. ఓం శ్రీముఖ్యై నమః అని మీకు వస్తుంది మంత్రం. ఓం శ్రీముఖ్యై నమః అది నువ్వు చదువుకుంటావు. అది నీ శ్రీచక్రం యొక్క నామం, నిన్ను కడతీర్చే నామం. ఇక నువ్వు మంగళవారం నుంచి మొదలు పెడతావు మంత్రం. చూసారా, మంగళవారం అంటే ఏమిటిది? పునరావృత్తి. నువ్వు ఇంకా బాగా చేస్తావు జపం. కాబట్టి వాట్సాప్ నెంబర్ టోల్ ఫ్రీ వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి అని రాత్రి నాకు చెప్పారు. నేను కనుక్కున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉందా లేదా అని డౌట్ ఉంటే మీరు ముందుగానే వాళ్ళకి పంపించండి. వాళ్లకు మీకు మధ్యలో ట్రాన్సాక్షన్ నడుస్తూ ఉంటే మళ్ళీ ఇంకా పంపొద్దు, మళ్ళీ ఏదో గోల్ అవుతుంది. ఇఫ్ యు గెట్ ఎనీ డౌట్ అప్పుడు మీరు చేయండి అంతే. ట్రాన్సాక్షన్ వాళ్ళకు మీకు నడుస్తూ ఉంటే ఇంక చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేసు మీ ఊర్లో నెట్ ప్రాబ్లం సరిగా లేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఏం చేయాలి మీరు అని అంటే 8 గంటల 30 నిమిషాలకు అంటే ఒక హాఫ్ అన్ అవర్, నాకు తెలిసి 20 minutes to హాఫ్ అన్ అవర్లో అన్నీ వెళ్ళిపోతాయి. వాళ్ళు ఇక్కడే ఉంటారు. మీరు కాల్స్ చేయండి. 8:30 మీరు కాల్ చేసి నాకు రాలేదండి మంత్రము అని చెప్పండి. మీ పేరు చెప్పండి, చూసుకుంటారు. ఎందుకంటే ఆల్ఫాబెటాలో ఉంటాయి మీ పేర్లన్నీ కూడా. రామయ్య అంటే చూసుకుంటారు, ఏమొచ్చిందో తెలుస్తుంది వాళ్ళకు. మీకు మంత్రము వాళ్ళు చెబుతారు, మీరు చక్కగా రాసుకోండి. కాబట్టి లేదు వాళ్ళు చెప్పడం కూడా అవసరం లేదనుకుంటే మీకు వాట్సాప్ నా నెంబరు వాళ్ళకి చెప్పండి, ఈ నెంబర్కి పంపించాడు మేడం అనండి, ఇమ్మీడియట్గా పంపిస్తారు. అది మంచిది. నువ్వు మళ్ళీ తప్పులు రాసుకోకుండా ఎందుకు వచ్చిన బాధ. వాట్సాప్ ద్వారా మీ ఇంటికి రావడం కరెక్ట్. ఎందుకంటే అంత అక్షరాలు చాలా నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిభాయై నమః అని వాడు చెప్తారు. అక్కడ బాగా ఒత్తుండాలి. నిభాయై నమః అని రాసుకోకూడదు. నిభా అక్కడ బాగా ఒత్తుంది, తప్పులు రాసుకుంటారు. కాబట్టి ఒకవేళ కనుక మీకు హాఫ్ అన్ అవర్ లోపల నెంబర్ రాకపోతే, మంత్రం రాకపోతే, కాల్ అండ్ టెల్ దెమ్ టు నోట్ అనదర్ నెంబర్. ఇంకో నెంబర్ వాళ్ళు నోట్ చేసుకోమని చెప్పండి. అప్పుడు మీకు ఇంకా వాళ్ళు కూడా నోటితో చెప్పరు, నీకు రాత
పూర్వకంగా వస్తుంది. వాట్సాప్లో ఆ మంత్రం రాగానే ఫస్ట్ దాతలు, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు కట్టుకున్నారు దాత అంటే ఎంతమంది చేయొచ్చు? 2 దాతలుగా ఉండొచ్చు. అది రాగానే ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్త కట్టుకున్నారు, భర్తకు వచ్చింది, వెంటనే భార్యకు చూపించాలి, భార్యకు వచ్చింది లేదా భర్తకు చూపించాలి. ఆ మంత్రం రాగానే 2 కూర్చోవాలి, పూజా మందిరంలో కూర్చొని మూడు అగరొత్తులు వెలిగించి 9 సార్లు జపం చేయండి. మీరు అప్పటికే పూజ చేసి ఉంటారు, మంగళహారతి కూడా ఇచ్చేస్తారు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే నీకు మంత్రం వచ్చిందో ఈ పని నువ్వు చేయాలి, ఇమ్మీడియట్గా చేయాలి. భోంచేసి చేస్తాను అవన్నీ ఉండకూడదు. రాగానే పూజా మందిరం ముందు కూర్చోండి, కూర్చొని 3 అగరత్తులు వెలిగించండి. నీకు ఏ మంత్రం వచ్చింది చూసుకోసారి. మహామాయ అని వచ్చింది. ఓం మహామాయాయై నమః, ఓం మహామాయాయై నమః 9 సార్లు చదవండి, మనసులోనే చదవండి. 9 సార్లు చేయండి చాలు. శ్రీకారం చుట్టారు. మీరు ప్రాణప్రతిష్ఠకు వచ్చినప్పుడు నీకు దార పోయిస్తాను. ఇక మంగళవారం నుంచే మీరు 2 మంత్రాలు మొదలు పెడతారు. అసకల హ్రీం మంత్రం ఒకటి, ఇప్పుడు నేను ఇచ్చిన మంత్రం ఒకటి. ఒక్కొక్క పదములో ఆ జీవత్వం అమ్మ తొనికిసలాడుతూ ఉంటుంది. ఎవరికి ఏమొస్తుందో అది మీ అదృష్టం, మీ భాగ్యం. అన్నీ బెల్లమంతా తీయగా ఉన్నట్లు ప్రతి నామము కూడా మహిమాన్వితంగా ఉంటుంది. కొన్ని 2 అక్షరాలు ఉంటాయి, కొన్ని 3 అక్షరాలు ఉంటాయి, కొన్ని 4 అక్షరాలు ఉంటాయి, కొన్ని 6 అక్షరాలు కూడా ఉంటాయి. కాబట్టి చిన్న పెద్ద అనేది కాదు ముఖ్యం, అమ్మ ముఖ్యం అక్కడ.